సో రోజా గారిది మీ ఊరే అంటున్నారు కాబట్టి సో మేజర్ గా రోజా గారు ఓడిపోవడానికి మెయిన్ రీజన్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఒక 5 తప్పుల వల్ల గవర్నమెంట్ పోవాల్సి వచ్చింది. వాళ్ళ చెల్లి షర్మిలమ్మ గారు అంత పని చేశాక ఆవిడకు ఒక రాజ్యసభ ఇవ్వాల్సింది ఆర్ కృష్ణ గారికి ఇచ్చారు. 3 రాష్ట్రాలు అనేది వాళ్ళ ప్రాపర్టీస్ వాళ్ళ పాస్బుక్ల మీద చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్లి జైలు వేయడం అనేది ఒక పెద్ద బ్లెండర్ మిస్టేక్. సో మీరు ఏ పిచ్చి ప్లాన్స్ ఈ 5 బ్లెండర్ మిస్టేక్స్ వల్ల జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు గవర్నమెంట్ కోల్పోయారు. షాల్వా కప్పాల్సింది పోయి, పొగడాల్సింది పోయి, ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి. ఏంది మాటలు? సో మీరు చాలా వాయిస్ ఇమిటేట్ చేస్తారని పుష్ప 1 కి బిఫోర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి గెస్ట్ హౌస్కి వెళ్ళి బన్నీ సార్కి యాజ్ ఎ స్లాంగ్ ట్యూటర్గా చేశాను. తను వాళ్ళు గూరులు మేపడానికి వచ్చినారా, పులుసు తీయడానికి వచ్చినాను సమయా. సో మిమిక్రీ కూడా చేస్తారని నేను విన్నాను. నా సోదర సమానురాలు అండ్ నెక్స్ట్ షర్మిల గారి గురించి అంటే ఏం చెప్తారు? రాజన్న బిడ్డగా జగనన్న చెల్లిగా ఆడబిడ్డ అంటే ఆడబిడ్డ కాదు, ఈడబిడ్డ అని అర్థము. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ సో మన జబర్దస్త్ అంటే అందరికీ తెలుసండి, తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు. సో జబర్దస్త్ లోను ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, మిమిక్రీ ఆర్టిస్ట్ గా మన అందరికీ తెలిసిన దూద్ వెంకట్ గారు మనతో పాటు ఉన్నారు. మా సార్ని అడిగి మన మూవీ విశేషాలు, రీసెంట్ గా అనగనగా ఒక రాజు కూడా రిలీజ్ అయింది. సో దానిలో కూడా ఒక మంచి క్యారెక్టర్, మంచి నేమ్ వచ్చింది. సో మూవీ విశేషాలు అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. నమస్తే అండి. నమస్తే సార్, ఎట్లా ఉన్నారు? ఫైన్ ఫైన్. సో పక్కన జబర్దస్త్, పక్కన చాలా ఈవెంట్స్ తో పాటు సినిమాలు కూడా చేస్తున్నారు. సో ప్రెసెంట్ ఏమేమి కంటిన్యూ చేస్తున్నారు అసలు ఏంటి? రీసెంట్ గా అయితే అనగనగా ఒక రాజు రిలీజ్ అయింది. సో చెప్పండి, దాని గురించి చెప్పండి ఫస్ట్. ఏం లేదు, అది రావు రమేష్ అన్నయ్య హీరోయిన్ గారు కాంబినేషన్ లో చేశాను. ఒక చిన్న లోకల్ ఫైనాన్షియల్ గా ఒక కామెడీ విలన్ లాగా బాగానే అప్లాజ్ వచ్చింది. ఇంకా రిలీజ్కి ఒక 6-7 సినిమాలు ఉన్నాయి. బెల్లంకొండ శ్రీనివాస్ గారు, మహేష్ బాబు గారు అన్నయ్య గారు, సురేష్ బాబు గారు, సారీ రమేష్ బాబు గారు హీరో గారు, వాళ్ళ అబ్బాయిది, ఇట్లా అదే మన ఆర్ఎక్స్ అనే డైరెక్టర్ గారిది, ఇట్లా ఉన్నాయండి. ఒక తిరువీర్ గారిది, పెద్ద అర్జున్ గారిది, ఇట్లా ఒక 7-8 సినిమాలు రిలీజ్కి ఉన్నాయి. గోయింగ్ జరుగుతుంది, బట్ సక్సెస్ కోసం వెయిటింగ్. ఇంకా సక్సెస్ కోసం వెయిటింగ్ ఏంటండి? ఇన్ని మూవీలు చేస్తూ అంటే ఏదో కొసమేరు పంటారు కదా, సో దాన్ని అన్నట్లు అనిపించింది మీరు నాకు. లేదు మేడం, నేను రిలీజ్కున్న సినిమాలు కానీ రిలీజ్ అయినవి కానీ 100 మూవీస్ చేసింటాను మినిమం. అందులో ఈజీగా ఒక 10 సినిమాలు ఫుల్ లెంత్లు ఉంటాయి. బట్ స్నేహగీతము, ఇట్లా ఆకాశవాణి ఇవన్నీ తీసుకుంటూ పోతే లవి బంగారం అని, మారుతి అన్న ఇది ఇవన్నీ. బట్ ఏదైనా అల్టిమేట్ ఇక్కడ సక్సెస్ డిసైడ్ చేస్తుంది. సో దానికోసం లిటరలీ వెయిటింగ్. నేను యాక్చువల్లీ పీజీ థియేటర్ ఆర్ట్స్ నుంచి కూడా వచ్చాను. నేను పొట్టిస్టాంలో తెలుగు యూనివర్సిటీ నాంపల్లిలో థియేటర్ చేశాను పీజీ. సో ఎవరికైనా సరే ఆ సక్సెస్ అనేది మెయిన్ ఇంపార్టెంట్, నాకనే కాదు. బట్ ఏదో జరిగిపోతుంది, సర్వైవల్ అయిపోవడం వేరు, మీకు ఒక అల్టిమేట్ సక్సెస్ చూడడం వేరు. అండ్ మీరు సందీప్ కిషన్ గారి కాంబినేషన్ కూడా చేశారు కదా. యా 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 సో సందీప్ కిషన్ గారి గురించి అంటే ఏం చెప్తారు? యా నేను దాదాపు 20 మంది హీరోలతో నాకు మంచి ర్యాప్ ఉందండి. అందులో సందీప్ కిషన్ గారు ఒకరు. పర్సనల్గా నువ్వు డార్లింగ్ అని మాట్లాడుకునేంత పరిచయమే. బట్ ఇక్కడ ప్రోటోకాల్ ప్రకారం సందీప్ కిషన్ గారు అని మాట్లాడాలి. సో తను కూడా నాకు దాదాపు స్నేహగీతంలో నేను ఫుల్ లెంత్ చేశానండి, మధుర శ్రీధర్ రెడ్డి గారిది. అప్పుడు దాంట్లో నాకు తన పరిచయం యాక్చువల్లీ. ఇంకా అక్కడ నుంచి అలా కంటిన్యూ అవుతుంది. ఏముంది, తనైనా సరే మంచి పర్సన్. ఏదన్నా మంచి స్క్రిప్ట్ ఉంది డార్లింగ్, పలానా డైరెక్టర్ ఉన్నారు వినాలి నువ్వు అంటే ఖచ్చితంగా వింటారు. ఇన్ కేసు ఏదైనా ప్రొడక్షన్ సెట్ అయితే వెళ్తారు. నేను చెప్తే ఆల్మోస్ట్ ఒక 20 మంది హీరోల దాకా, వైష్ణవ్ తేజ్ గారు, ఇట్లా ఈ పేర్లన్నీ, అల్లరి నరేష్ గారు, కిరణ్ అబ్బవరం గారు, ఇట్లా ఈ సోకాళ్ళు ఒక 20 మంది హీరోలకి తిరువీర్ గారు నేనంటే ఒక రెస్పెక్ట్ ఉంది. అది మనం పెట్టుకున్న పర్సనల్ గుడ్ విల్ అండి, అంతే. సో మీరు చూస్తే కనుక టెలివిజన్ నుంచి స్టార్ట్ అయ్యారు, అంటే సైమల్టేనియస్ గా చేస్తున్నా కూడా జబర్దస్త్ అనే ఒక షో జనాలందరికీ బాగా తెలుసు. దాని త్రూ కూడా మీరు జనాలందరికీ బాగా తెలుసు. సో చూసుకుంటే కనుక జబర్దస్త్ లో నాగబాబు గారితో మీకు మంచి ర్యాప్ అని నేను విన్నాను. సో నాగబాబు గారి గురించి ఏం చెప్తారు? ఈ రోజు ఇప్పుడు ఆయన పాలిటిక్స్ కి వెళ్ళిపోయారు. సో మీకు నాగబాబు గారికి ఉన్న ర్యాప్ గురించి ఏం చెప్తారు? నాకు నాగబాబు అన్నతో స్పెసిఫిక్ గా ర్యాప్ ఏం లేదండి. నాకు రోజా అక్కనే, అంటే మా ఊరు యాక్చువల్లీ మా పీలేరు కాన్స్టిట్యున్సీ రోజా గారిది. నేను తన అక్కనే పిలుస్తాను, తిన్న అన్నయ్యని పిలుస్తాను. సో నాకు అక్కడ సెట్స్లోనే పరిచయం. కాకపోతే రోజా గారు అడిషనల్గా మా ఊరు అవడం వల్ల కొంచెం ఎక్కువగా ర్యాప్ ఉండేది. బట్ తను కూడా నేను ఆన్ సెట్స్ మేడం అనే పిలిచేవాడిని, అండ్ నాగబాబు గారిని కూడా సార్ అనే పిలిచేవాడిని. ఆఫ్ సెట్స్లో అక్క అన్నని మాట్లాడేవాడిని. బట్ వాళ్ళతో నాకు నేను ఎవరితో
నాకు శత్రువులు అనేవారు ఉండరు మేడం. ఎక్కడ కూడా ఉండరు. మంచి ర్యాప్ ఉంది అందరితో. సో, రోజా గారిది మీ ఊరే అంటున్నారు కాబట్టి, సో చెప్పండి రోజా గారితో ఎట్లా ఉంటుంది మీకు ర్యాపో? అంటే లాస్ట్ ఎలక్షన్స్‌లో ఓడిపోయారు. అవును. సో, మీరు ఒక ఊరే కాబట్టి మేబీ ఫ్లాస్ ఏంటి ఏంటనేది మీకు ఇంకా బాగా తెలుస్తుంది. సో, మేజర్‌గా రోజా గారు ఓడిపోవడానికి మెయిన్ రీజను ఏమై ఉంటదని మీరు అనుకుంటున్నారు? రోజా గారు పర్టిక్యులర్‌గా ఓడిపోవడానికి రీజన్ ఏం కాదండి. యాక్చువల్లీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఒక 5 తప్పుల వల్ల గవర్నమెంట్ పోవాల్సొచ్చింది. అంటే నేను పక్కగా జనసేన నేను పవన్ కళ్యాణ్ గారికి నా దృష్టిలో పవన్ కళ్యాణ్ గారు ఒక బతికున్న దేవుడు. నేను ఈ ఇండియాలో నరేంద్ర మోడీ గారిని, యోగి ఆదిత్యనాథ్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని మాత్రమే ఫ్యాషన్ కొద్దీ, సేవ చేయడం కొద్దీ పాలిటిక్స్‌లోకొచ్చారు. ఒక్క రూపాయి ఆశించకుండా. మిగతా ఏ పొలిటీషియన్ అయినా సరే డబ్బులు సంపాదించుతూ సేవ చేస్తారు తప్పించి ప్యూర్‌గా సేవ చేయరు. ఏ పొలిటీషియన్ అయినా. ఇట్స్ కన్ఫర్మ్. అయితే ఆయన చేసిన ఒక 5 మిస్టేక్స్ ఏందంటే జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన వాళ్ళ చెల్లి షర్మిలమ్మ గారు అంత పని చేశాక, ఆవిడకొక రాజ్యసభ ఇవ్వాల్సింది ఆర్ కృష్ణ గారికిచ్చారు. ఆర్ కృష్ణ గారికి ఇవ్వడం తప్పు కాదు. కానీ అతను వేరే స్టేట్ తెలంగాణ స్టేట్‌కి సంబంధించిన వ్యక్తే ఉండి, ఇక్కడ ఆంధ్రాలో ఇవ్వాల్సిన అవసరం లేదు. అదే షర్మిల గారికి ఇస్తే చాలా ప్లస్ అయ్యేది నంబర్ 1. నంబర్ 2 వచ్చేసి 3 రాష్ట్రాలనేది ప్రపంచంలో ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో కూడా సక్సెస్ అయిన దాఖలాలు లేవు. అన్నెసెసరీ ఈయన 3 రాజధానులు పెట్టారు. సో, చంద్రబాబు నాయుడు గారు పెట్టిన అమరావతి మీకు ఇష్టం లేకపోతే కంప్లీట్‌గా వైజాగ్ షిఫ్ట్ చేసేసి 3 అక్కడే పెట్టాలి. అంతేగాని కర్నూలు ఒకటి, నెక్స్ట్ విజయవాడ ఒకటి అండ్ వైజాగ్ ఒకటంటే అది అబ్సల్యూట్‌లీ రాంగ్ కాన్సెప్ట్. అండ్ వాళ్ళు సంపాదించుకున్న ఆస్తులు కావచ్చు, కొనుక్కున్న ఆస్తులు కావచ్చు, వాళ్ళ ప్రాపర్టీస్ వాళ్ళ పాస్‌బుక్‌ల మీద మీ పేరేసుకోవడం అనేది రాంగ్ కాన్సెప్ట్. అండ్ ఎలక్షన్స్‌కి బిఫోరు మీరు చంద్రబాబు నాయుడు గారు అంటే బీజేపీ సపోర్ట్ ఉందా? ఇంకోటో పక్కన పెడితే చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్ళి జైల్‌లో వేయడం అనేది ఒక పెద్ద బ్లండర్ మిస్టేక్. సో, ఇంకోటి తెలంగాణలో మీకు ఏ బ్రాండ్స్ దొరుకుతున్నాయి మందు, అదే బ్రాండ్స్ పెట్టి అదే రేట్లు పెట్టాల్సుంది. సో, మీరు వేరే పిచ్చి బ్రాండ్స్ పెట్టేసేసి, రేట్లు పెంచేసేసి జనాల్ని ఇబ్బంది పెట్టారు. ఈ 5 బ్లండర్ మిస్టేక్స్ వల్ల జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు గవర్నమెంట్ కోల్పోయారు. నేను ఒక జనసేన కార్యకర్తని అండ్ ఒక పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమాని అయినా సరే నేను చెప్తున్నాను. సో, ఆయన చేసిన బ్లండర్ మిస్టేక్స్ ఒక మెంటలీ డిజార్డర్ పర్సన్ లాగా చేశారు. ఆ బ్లండర్ మిస్టేక్స్ కనుక చేయకపోతే ఇంకోలా ఉండేది లెక్కలు. సో, ఇప్పటికైనా సరే ఆయన రియలైజ్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ కన్ఫర్మ్డ్‌గా మేము మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని ఒక 2.5 సంవత్సరం సీఎంగా చూస్తాం. లోకేష్ బాబు గారిని 2.5 సంవత్సరం సీఎంగా చూస్తాం. ఇది జరగని పక్షంలో లోకేష్ బాబు గారు 2.5 సంవత్సరం, పవన్ కళ్యాణ్ గారు 2.5 సంవత్సరం జరగని పక్షంలో వేరే లెక్కలుంటాయి. బట్ ఆయన ఇప్పటికైనా మారాలి జగన్మోహన్ రెడ్డి గారు. అండ్ చంద్రబాబు నాయుడు గారు కూడా నెక్స్ట్ 2.5 ఇయర్స్ కళ్యాణ్ బాబుకి ఇవ్వాలి. అండ్ 2.5 ఇయర్స్ లోకేష్ బాబుకి ఇవ్వాలి. ఇది జరగని పక్షంలో వేరే లెక్కలుంటాయి. ఇట్స్ కన్ఫర్మ్డ్. ఓకే. సో, ఆల్రెడీ చాలా కన్ఫర్మేషన్ యాహ్! అండ్ ప్లానింగ్స్ ఉన్నాయి. సో, యెస్. ఇంకా మూవీస్‌లో ఇంకా ఎవరెవరు మీకు మంచి ర్యాపో అంటే హీరోస్‌లో ఏం చెప్తారు? డెఫినెట్లీ మేడం. నాకు దాదాపు ఒక 20 మంది హీరోలతో ర్యాప్ అవుతుంది. అంటే నేను నా గుడ్ విల్ నమ్ముకుంటా. సో, నా క్యారెక్టర్ అందరితో బాగుండాలనుకుంటాను. నాకిచ్చిన పనికి న్యాయం చేయాలనుకుంటాను. ఇప్పుడు నేను మీకు ఇంటర్వ్యూ చేస్తున్నా, ఇది న్యాయం చేస్తా. సో, అట్లనే నాకిచ్చిన క్యారెక్టర్ ఏందో ఆ పరిధి నేను న్యాయం చేస్తా. అఫ్‌కోర్స్ నేను పీజీ థియేటర్ ఆర్ట్స్ చేశాను. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ నాంపల్లి యాక్టింగ్ కమ్ డైరెక్షన్ కోర్సు. యూనివర్సిటీ థర్డ్ ర్యాంకు. అయినప్పటికీ నాకిచ్చిన పనికి నేను న్యాయం చేస్తాను మేడం. నేను సెకండ్ ప్రొఫెషన్ లైజనింగ్ చేస్తా. రియల్ ఎస్టేట్, గవర్నమెంట్ రిలేటెడ్ వర్క్స్ ఏదైనా దానికి కూడా న్యాయం చేస్తా. సో, న్యాయం చేయకుండా ఉండడం అనేది జరగదు మేడం. ప్లస్ అందరితో బాగుంటా. నేను శత్రువులను ఎవరిని ఏర్పాటు చేసుకోను మేడం. ఇట్స్ వెరీ క్లియర్. నవీన్ పూల్శెట్టి గారి గురించి అంటే ఏం చెప్తారు? యాహ్! తను కూడా చాలా నేను ఆన్ సెట్స్ తనని కలిసాను నవీన్ గారిని. సో, నమస్తే సార్ అన్నాను. హే బ్రో అది ఇది అన్నారు. మాట్లాడారు. మీ కంటెంట్ ఇది ఇది అన్నారు. మీ క్యారెక్టర్ ఇది ఇది అని చెప్పారు. ఫైన్ అన్నాను. వెంటనే ఆయన కూడా వచ్చారు డైరెక్టర్ గారు. ఆయన కూడా దగ్గరుండి మాట్లాడారు. ఇంక రవి రమేష్ అన్న ఆల్రెడీ నాకు తెలుసు. నేను చాలా సినిమాలు చేసున్నా. నాయుడు అదే దూది వెంకట నాయుడు డీవీ అంటారు. ఏంటి నాయుడు అంటే అన్న ఈ క్యారెక్టర్ అన్న ఫైన్ అన్నారు. తను వచ్చారు హీరోయిన్ గారు మీనాక్షి చౌదరి గారు హాయ్ చెప్పారు. సో, నేను అందరితో కలిసి వెళ్ళిపోతాను మేడం. నవీన్ పూల్శెట్టి గారు కూడా అంటే డైరెక్టర్ గారితో పాటు ఆ రోజు బాగా అప్రిషియేట్ చేశారు. ఆ క్యారెక్టర్ పరంగా కూడా. సో, నేను అలాగా అందరితో నాట్ ఓన్లీ నవీన్ పూల్శెట్టి గారు అందరి హీరోస్‌తో నేను హెల్తీ రిలేషన్ అని నాకు ఉంటది మేడం. సో, మీరు చాలా వాయిస్ ఇమిటేట్ చేస్తారని అండ్ మీ లాంగ్వేజ్ కూడా ఇప్పుడంటే నార్మల్ ఉంది గానీ నేను వేరే ఇంటర్వ్యూస్‌లో అండ్ వేరే చోట్ల చూసాను. సో, మీ లాంగ్వేజ్ కొంచెం డిఫరెంట్ అంటే మీది అటు రాయలసీమ ఆర్ వాట్ నాకైతే తెలియదు. నేనంటే యాక్చువల్లీ బన్నీ సార్‌కి, అల్లు అర్జున్ గారికి సుకుమార్ సార్ గారు టీమ్ నన్ను అప్రోచ్ అయ్యారు. హ్మ్. 'పుష్ప 1'కి బిఫోర్. హ్మ్. అప్రోచ్ అయితే అప్పుడు నాకు చిన్న ఇంటర్వ్యూస్ జరిగాయి అక్కడ. తర్వాత సుక్కు సార్‌తో కూడా చిన్న ఇంటర్వ్యూ జరిగింది. ఆడిషన్ లాగా అయిందంతా. తర్వాత బన్నీ సార్‌కి పరిచయం చేశారు సుక్కు సారే.
సో దాదాపు ఒక 20 డేస్ వరకు తనకి వాళ్ళ ఇంటికి వెళ్ళి గెస్ట్ హౌస్కి వెళ్ళి బన్నీ సార్కి యాజ్ ఎ స్లాంగ్ ట్యూటర్గా చేశాను తనకి. అండ్ తర్వాత మా అమ్మగారికి హెల్త్ బాగాలేదు, వాళ్ళు పర్మిషన్ తీసుకున్న తర్వాత ఆవిడ కాలం చేశారు. ఆ టైంలో ఇంకా 2 ఇయర్స్ అగ్రిమెంట్ అంటే నేను వెళ్ళలేకపోయాను. తర్వాత తమ్ముడు శ్రీకాంత్ అని ఒక అబ్బాయి ఏడీ కమ్ ట్యూటర్గా దానికి చేశాడు. సో అట్లా అది మిస్ అయ్యాను. బట్ అల్టిమేట్ మదర్కి మించింది ఏముంటుంది మేడం. సో అది గుడ్ బ్యాడ్ రెండు దాంట్లో నో ప్రాబ్లం. సో ట్యూటర్ అంటే జనరల్గా మీరు ఏమి చెప్పేవాళ్ళు మాకు చెప్తారా డైలాగ్స్ ఏమైనా? ఏముంది ఇప్పుడు నా మదర్ టంగ్, నేను యాక్చువల్లీ రాయలసీమ, ఆంధ్ర, తెలంగాణ అన్ని స్లాంగ్స్ మాట్లాడతా. అన్ని యాక్సెంట్స్ నాకు కంప్లీట్ ఫ్లూయెంట్గా ఉంటాయి. బట్ నాది స్పెసిఫిక్గా తీసుకుంటే మాత్రం చిత్తూరు జిల్లా. అప్పుడు నేను బన్నీ సార్కు కొన్ని కొన్ని డైలాగులు ఆ సీన్స్ రిలేటెడ్గా చెప్పాను. సో అందులో ఒక ముక్క మీకు చెప్పమంటే చెప్తా. ఓళ్ళో గొర్రెలు మేపడానికి వచ్చినారా, నేను పూలస్ తీయడానికి వచ్చినాను సమయ. సో ఇట్లాంటివన్నీ కొన్ని బన్నీ సార్కి చెప్పిన దాఖలు ఉన్నాయి. సో ఆయన ఎంత హార్డ్ వర్కర్ అంటే అసలు ఆయన ఒక సూపర్ స్టార్, మెగాస్టార్ అనే విషయం ఆయన మర్చిపోతారు. అంటే ఆయన క్యారెక్టర్ అది మర్చిపోయి ఒక కామన్ మ్యాన్, ఒక డౌన్ టు ఎర్త్ పర్సన్. ఎంత సింపుల్సిటీ అంటే ఆయన తినేది మనకు పెడతారు. ప్లస్ నన్ను అడిగేవాళ్ళు, మీరు ఇది సాటిస్ఫై అవుతున్నారా నాకు చెప్పింది, ఇంకేదన్నా నా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారా పర్ఫెక్షన్ రావాలని అంటే కొన్ని నేను కాంప్రమైజ్ అయ్యేవాడిని కాదు, కొన్ని పర్ఫెక్ట్గా వచ్చాయని చెప్పేవాడిని. సో అట్లాగా ప్రతిదీ కూడా ఆయనకు అంత పెద్ద స్టార్డమ్ అనే విషయం మర్చిపోయి బన్నీ సారు చాలా ఫ్రెండ్లీగా. అంటే ఆ టైంకి నేను ఒక చిన్న యాక్టరే, కానీ నేను ఒక ట్యూటర్గా వెళ్ళినప్పుడు తనకి తెలియని స్లాంగ్ని, యాక్సెంట్ని నేను ఇవ్వడానికి వెళ్ళాను. అంటే సారీ టు సే నేర్పించడానికి వెళ్ళాను. సో దాన్ని నాకు ఒక చిన్న యాక్టర్ అతను, సో అతని దగ్గర నేను తీసుకోవడం ఏంటి అట్లాంటివి ఏం తెలియదు అసలు. ఆ డిఎన్ఏ తెలియదు అతనికి. సో అలా చాలా సింపుల్గా ఉండేవాళ్ళు, చాలా మెచ్యూర్డ్గా నా దగ్గర తీసుకునేవాళ్ళు. సో ఇంకా అంతకంటే నేను ఇంకా పొగలేను బన్నీ సార్ గురించి. ఏదైనా ఒక మంచి మెమరీ అండి సార్? బన్నీ సార్తో మెమరీ ఏముంది, నేను ఈవెన్ వాళ్ళ ఇంట్లో డే 1 వెళ్ళిన రోజు కూడా మనం ఏంటి, నా ఇంటర్వ్యూ అయింది, చిన్న ఇంటర్వ్యూ అయింది. అయ్యాక అడిగారు మనం వెళ్దామంటే స్క్రిప్ట్ మీద. అలా కాదు సార్, ఒక 1 or 2 డేస్, ఒక 2 డేస్ మీకు నాకు సింక్ అవ్వాలి, క్యాజువల్గా మనం మూవ్ అవుదాము, మీరు మీ స్లాంగ్ మాట్లాడండి, నేను ఆ స్లాంగ్ మాట్లాడతా, సింక్ అయిన తర్వాత మనము స్క్రిప్ట్ మీద వెళ్దామని అన్నాను. ఇప్పుడు నేనేం చేయాలి అన్నారు. స్నేహ మేడం ఏం చేస్తారు టిఫిన్ అన్న. అరౌండ్ 11 ఎంతకు వెళ్ళిన ఫస్ట్ డే వాళ్ళ ఇంటికి వెళ్ళాను, బాలకృష్ణ గారి ఇంటి పక్కన ఇల్లు. ఇడ్లీను పల్లీలు చట్నీ సంథింగ్ ఏదో చెప్పారు. సరే అదే నన్ను అడగండి, నేనే మేడం గారు అనుకుని నన్ను అడగండి అంటే అడిగారు. శనిగింజల చట్నీను ఇడ్లీ చేసినాను బా, ఇటు అద్దుకొని తింటా అంటే సపా సపా అని లోపల పోతా ఉంటుంది, ఎట్టుంటుంది తెలిసినా నీ పాసుకోలా ఇలా అన్నా. ఇలానే ఉంటుంది సార్ స్లాంగ్ అన్న. సో అట్లా చిన్న కామిక్గా జర్నీ స్టార్ట్ అయింది. సో చెప్తున్నా కదా మేడం, ఆయనకు అవన్నీ తెలీదు, యాటిట్యూడ్ ఇట్లా అంటే అన్నీ తెలీదు. మేబీ బయట ఏమన్నా కొంతమంది ఏమన్నా అతని గురించి ఏదన్నా కొంతమంది వెరీ రేర్గా అతని గురించి ఏదైనా బ్యాడ్గా మాట్లాడచ్చేమో, మాట్లాడతారేమో నాకు తెలియదు, కానీ ఆయనకు నాకు తెలిసి అయితే తెలియదు మేడం. ఆఫ్టర్ ఆల్ నేను నాతో అంతగా ఉండాల్సిన అవసరం లేదు. ఈవెన్ రామ్ చరణ్ గారు కూడా నేను గోవిందరాంధ్రవాడు చేసినప్పుడు దాదాపు ఒక 40 డేస్ 45 డేస్ షూట్ చేశాను అందులో. శ్రీకాంత్ అన్నయ్యకి ఫ్రెండ్గా, శ్రీకాంత్ అన్నయ్య కూడా నాకు బాగా తెలుసు, అదే రోషన్ గారి వాళ్ళ ఫాదర్. సో అప్పుడు కూడా ఒక 20-25 డేస్ కన్యాకుమారి, పొల్లాచి అటువైపు ఆఫ్టర్ షూట్ మేము వెళ్ళి క్రికెట్ ఆడుకునే వాళ్ళం. ఒక 1.5 అవర్. ఉపాసనమ్మ కూడా వచ్చేవాళ్ళు. ఆయన కూడా చాలా డౌన్ టు ఎర్త్, చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. ఈవెన్ ఉపాసనమ్మతో కూడా చాలా నాకు చిన్న మంచి స్వీట్ మెమరీ కూడా ఉంది. సో ఇట్లా మా అక్క, మా పెద్దక్క, మా చిన్నక్క, మా అమ్మలాగా నేను నా బిడ్డలు, నాకు కౌలు పిల్లలు 10 ఏళ్ళు, వాళ్ళతో ఈక్వల్గా నేను సుభాషణమ్మని చూసేవాడిని. అంటే నాకెందుకో తెలియదు, అలా అనిపించేది. కొన్ని మనం చెప్పలేము, వాళ్ళ గొప్పతనం అంతే, మన గొప్పతనం అయితే కాదు. సో ఆవిడతో కూడా మంచి స్వీట్ మెమరీస్ ఉన్నాయి. ఒక స్వీట్ మెమరీ కూడా ఉంది. సో అట్లా చరణ్ గారు కూడా నాతో బాగుండేవారు. నేను బౌలింగ్ చేస్తే చరణ్ గారు బ్యాటింగ్ చేసిన రోజులు ఉన్నాయి. ఉపాసనమ్మకి నేను బౌలింగ్ చేసిన రోజులు ఉన్నాయి ఆ టైంలో. సో అంటే ఎక్కడో ఒక చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లాంటి ఒక ఊరు నుంచి వచ్చి మనం ఇంత జర్నీ చేస్తున్నాం, ఇట్లాంటి సెలబ్రిటీస్ని కలుస్తున్నాం, వాళ్ళతో హ్యాపీగా మనం జర్నీ చేస్తున్నాం అంటే నా క్యారెక్టరు, మా అమ్మ నాన్న బ్లెస్సింగ్స్. సో ఉపాసన గారితో స్వీట్ మెమరీ అంటే ఏంటి? అంటే అదే నేను
కొంచెం చిన్న ర్యాప్ అమ్మతో వచ్చిన తర్వాత అడిగాను. ఒకటి ఆర్ఫన్ స్కూల్‌కి వెళ్ళానమ్మా. ఉప్పాలగూడలో సాయిరామ్ శంకర్ అన్న హీరోగా తేజ గారి డైరెక్షన్‌లో క్యారెక్టర్ చేశాను 1000 అబద్దాలని. అందులో నేను ఆర్ఫన్ స్కూల్‌లో ఆ పిల్లలు యాక్ట్ చేస్తున్నప్పుడు పిల్లలొచ్చి షార్ట్ గ్యాప్‌లో నన్ను అడిగారు. అన్న ఇట్లా ఇప్పుడంటే అంకుల్‌లేండి. అది ఎప్పుడో 12, 13 ఏళ్ల ముందు మ్యాటర్ కదా! అన్న ఇట్లాగా ఉపాసన అక్క నువ్వు కలిస్తేనా? తన అక్క బర్త్‌డే అప్పుడు మా దగ్గరికొచ్చింది. మాతో సెలబ్రేట్ చేసుకునింది. చాక్లెట్స్ అవన్నీ ఇచ్చి. నీకేమన్నా కుదిరితే ఒకసారి కలిసినప్పుడు మా గురించి ఒక మాట చెప్పు అని అన్నారు. సో, నేను కూడా వాళ్ళు అంతకన్నప్పుడు కుదరాలని అనుకున్నా. బట్ అన్‌ఫార్చునేట్‌లీ కుదిరింది. చెప్పాను. తను ఆవిడ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆ విషయంలో. ఎందుకంటే ఒక మంచి స్వీట్ మెమరీస్‌ని అంటే అది నేచర్‌గా ఫీల్ అయితా నేనైతే మేడం. గుర్తు చేసినప్పుడు ఆటోమేటిక్‌గా వాళ్ళు కూడా ఒక చిన్న ట్రాన్స్‌లోకి తెలియని ఒక పాజిటివ్ వైబ్‌లోకెళ్ళి ఆ చిన్న మూమెంట్ వాళ్ళకి కూడా ఉంటది. మళ్ళీ గుర్తు చేసుకున్నట్టు ఉంటది నా ద్వారా. హ్యాపీగా ఫీల్ అయ్యారు. యాహ్! సో, మిమిక్రీ కూడా చేస్తారని నేను విన్నాను. సో, ఏదైనా ఒక వాయిస్ మాకు చేస్తారా? అరే నా నా సోదర సమానురాలు బా మీరు అడిగిన కొంచెం బాగుంటది. అక్కడ మనము ఎంత ఘన విజయం సాధించినా మీరు చూశారు. అలాగే అక్కడ నువ్వు కూడా మరి నా సోదర సమానుడు బోయపాటి శ్రీను గారు ఎంత గొప్పగా దాన్ని తెరకెక్కించడం మీరు చూశారు. అదేవిధంగా నేను ఏ డైరెక్టర్ అయినా ఏ దర్శకులైనా నేను వన్స్ కెమెరా ముందుకు వెళ్ళానా సెపెన్ వాళ్ళు ఏం చెప్తే అది నాకు మా నాన్నగారితో సమానంగా వాళ్ళని నేను ఆ విధంగా మరి చాలా బాగా చేశారు. అండ్ నెక్స్ట్ 'షర్మిల' గారి గురించి అంటే ఏం చెప్తారు? అంటే ఆడపిల్లల గురించి చెప్తారు గదా! యాహ్! షర్మిలమ్మ అంటే లైక్ నేను దాదాపు 20 మందిని చేస్తాను మేడం. బట్ షర్మిలమ్మ అని ఎందుకన్నానంటే ఆవిడ వాయిస్ కొంచెం పెక్యులర్‌గా ఉంటది. సారీ టు సే. అందుకని నేను చెప్తానంటాను అంతే వేరే ఏం లేదు. రాజన్న బిడ్డగా జగనన్న చెల్లిగా ఆడబిడ్డ అంటే ఆడబిడ్డ కాదు మగ ఈడబిడ్డ అని అర్థము. మీరు ఏదైనా క్వశ్చన్ అడిగితే ఆన్సర్ ఇవ్వగలుగుతా. సో, ఇది చెప్పండి. అండ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మీకున్న ఒక అనుభవం అంటే ఏం చెప్తారంటే యాస్ ఎ ఫాదర్‌గా ఒక రోల్ మోడల్ కదా! సో, సార్‌ని చూసి మీరు నేర్చుకున్న విషయాలేంటి? రాజన్న బిడ్డగా ఒక్కటే చెప్తున్నాను. నా అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా వెళ్ళారో జనాల్లోకి అదే విధంగా నేను కూడా కాంగ్రెస్ నుంచి వెళ్తాను. ఖచ్చితంగా రానున్న ఎలక్షన్‌లో చీఫ్ మినిస్టర్ అవ్వడానికి కూడా నేను వెనకాడను. సో, ఇప్పుడు నెక్స్ట్ అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్ అంటే ఏమేమి ఉన్నాయి? ఎవరితో చేస్తున్నారు? అండ్ కంప్లీట్ ప్రాజెక్ట్స్. అది మీకు చెప్పేసాను మేడం ఆల్రెడీ. ఒక 6, 7 సినిమాలు 6, 7 ప్లాన్ సినిమాలు. జరుగుతున్నాయి చెప్పాను. ఓకే. ఓకే. కమిటేటివ్‌వి 4, 5 ఉన్నాయి చెప్పాను. యాహ్! డెఫినెట్‌గా. అనసూయ గారు 'జబర్దస్త్‌లో' చేసినప్పుడు మీరు కూడా అక్కడ పార్టిసిపెంట్స్‌గా అక్కడ యాక్ట్ చేశారు కాబట్టి పార్టిసిపెంట్‌గా మీరేమంటారు చెప్పండి? మీ ఒపీనియన్ ఏంటి? ఒకప్పుడు 30, 40 ఏళ్ల ముందు ఏదైనా సెక్సువల్‌గా ఇల్లీగల్ కాంటాక్ట్స్ అనంటే ఎంత సీక్రెసీ ఉన్నప్పటికి కూడా ఎంత భయపడేవాళ్ళంటే అంత భయపడేవాళ్ళు ఆ రోజుల్లో. కానీ నవ్వే డేస్ కొంతమంది నేను అందరిని ఉద్దేశించనట్లేదు. ఇల్లీగల్ కాంటాక్ట్స్ అంటే అది పెద్ద విషయం కింద కూడా తీసుకోవట్లేదు. సో, ఇట్లా ప్రతిదీ కూడా మనకు 30, 40 ఇయర్స్ బ్యాక్ ఉన్నది ప్రెజెంట్ 2020లో, 30లో అదే ట్రెండు మళ్ళీ కంటిన్యూ అవ్వాలంటే అవ్వదు మేడం. బట్ 2 థింగ్స్ మన అమ్మా నాన్నగారు ఇచ్చడం వల్ల ఆ పద్ధతులను కొంతమంది ఇప్పటికి ఫాలో అవుతున్నారు. కొంతమందికి వాళ్ళకి మధ్యలో ఏదైనా ఒక దెబ్బ తగిలినప్పుడు మళ్ళీ ఆ పద్ధతుల్ని కంటిన్యూ చేస్తున్నారు. అప్పుడు అమ్మా నాన్నయ్య గారు ఇచ్చిన పద్ధతులను వదిలేసినప్పటికీ. సో, ఏమైనప్పటికీ నాగబాబు అన్న మాట్లాడినా, శివాజీ అన్న మాట్లాడినా, అనసూయ గారు మాట్లాడినా, సో, ప్రకాష్ రాజ్ అన్న మాట్లాడినా, ఎవరు మాట్లాడినా సరే సొసైటీలో చెడ్డ అనేది ఏదుందో దాన్ని ఫిల్టర్ చేద్దాం. మంచి అనేది ఏదుందో దాన్ని హై చేద్దామని మాట్లాడుకుంటూ వచ్చారు. సో, కాబట్టి అల్టిమేటు శివాజీ అన్నతో స్టార్ట్ అయింది. కానీ మహిళా కమిషనర్ గారి ముందు కూడా ఎళ్లి తన అపాలజీ చెప్పడం జరిగింది. ఆయన కూడా తనని టార్గెట్ చేశారు. సో, టార్గెట్ చేసినప్పటికీ 99% ఆఫ్ ద పీపుల్ కామెంట్స్‌లో శివాజీ అన్నకే సపోర్టెడ్‌గా మాట్లాడారు. సో, ఏమైనప్పటికీ ఒకటే మేడం నేను చెప్పేది. ఆడవాళ్ళ, మగవాళ్ళ పక్కన పెడితే మనకొక ట్రెడిషన్ ఉంది మేడం. ఇండియన్ కల్చర్‌కి ఒక ట్రెడిషన్ ఉంది. ఆ ట్రెడిషన్‌ని ఎప్పుడు కూడా మనం ఓవర్‌కమ్ చేయకూడదు. మన వెస్టర్న్ కల్చర్ ఇంకోటి రావచ్చు. కానీ అల్టిమేటు మన వస్త్రధారణ అనేది ఒకటుంటది. మన ఇండియన్ ట్రెడిషన్. దాన్ని మాత్రం మాక్సిమం ఎక్కడ కూడా మిస్‌యూజ్ చేయకుండా, ఎక్కడో మీ పర్సనల్ స్పేసెస్‌లో మీ హస్బెండ్ దగ్గరో, పర్సనల్ స్పేసెస్‌లో ఉన్నప్పుడు దాన్ని యూజ్ చేసుకోవచ్చు. అంతేగాని అల్టిమేటు పబ్లిక్ ప్లేస్‌లో కూడా దాన్ని యూజ్ చేస్తాను.
సినిమాలో ఇట్లా హీరోయిన్‌కి ఇలా చూపిచ్చారు గదా! అందుకే నేను గూడా అది ఫాలో అవుతానంటే, సినిమాలో చూపిచ్చుండొచ్చు. అది కమర్షియలైజేషన్, బిజినెస్ పాయింట్ ఆఫ్ చూపిచ్చుండొచ్చు. దాన్ని నేను ఫాలో అవుతాను. వాళ్ళు చేసినప్పుడు నేనెందుకు చేయకూడదు? ఇట్లాంటి ఈక్వేషన్స్ తీసుకోకుండా ఇండియా అంటేనే భిన్న సంస్కృతులు, సాంప్రదాయాలకి నాకు తెలిసి ప్రపంచంలో ఇండియాకి మించిన దేశం ప్రపంచంలో ఏ దేశం లేదండి. కాబట్టి గొడవలనేది వాళ్ళ మీద వీళ్ళు కంప్లెయింట్సా, వీళ్ళ మీద వాళ్ళ కంప్లెయింట్స్ ఇవన్నీ పక్కన పెడితే మన మనస్సాక్షి ఒకటుంటుంది. మన ఇండియాలో మన ప్లేస్ ఏంటి? సంప్రదాయాలకి, సంస్కృతికి ఇండియా అనేది ఎంత పెద్ద పీట వేస్తుందనేది గమనించుకుంటే ఇవన్నీ జరగవు మేడం బేసిక్‌గా. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇవన్నీ. దీనివల్ల దేనికి ఎవ్వరికీ లాభం లేదండి. అవును. ఇంక అది కంటిన్యూ చేస్తే ఎక్కడికో ఎళ్తది. సారీ. సో, ఇప్పుడు ప్రెజెంట్ అంటే మీరు ఇన్ని సినిమాలు చేశారు. సో, మీరు అనుకున్నంత నేమ్ వచ్చిందనుకుంటున్నారా? మీరు లేదు అనుకున్న మేడం. గోల్ రీచ్ అయ్యారనుకుంటున్నారా? లేదు మేడం. 100% లేదండి. సో, యాక్టింగ్ అనేది నా బాడీలో ఒక పార్ట్ అయిపోయిందండి. సో, అయినప్పటికీ కూడా ఇక్కడ ఒకటే మేడం. నేనెంత మంచోడినా, ఎంత బాగా యాక్టింగ్ చేస్తానా, ఇక్కడ అవసరం లేదు. ఇది కమర్షియల్ బిజినెస్ మేడం. ఈ క్యారెక్టర్‌కి నేను యాప్ట్ అవ్వచ్చు. అట్లనే నాకు 'సప్తగిరి' అనేవాడు క్లోజ్ ఫ్రెండే, 'చెమ్మక్ చంద్ర' అనేవాడు క్లోజ్ ఫ్రెండే. ఇట్లా చాలామంది క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఇన్ కేస్ వాళ్ళని తీసుకున్నప్పుడు వాళ్ళకి బిజినెస్ స్ట్రాటజీ ఉంటది. నాకుండదు. డెఫినెట్‌లీ ఆ పాయింట్ ఆఫ్‌లో వాళ్ళు తీసుకుంటారు. మనం ఎక్కడ కూడా డిసప్పాయింట్ అవ్వకూడదు. బట్ మనము మన దగ్గర క్యారెక్టర్, టాలెంట్ ఉన్నప్పుడు మేడం, ఈరోజు కాకపోతే రేపు వస్తది మనకు. నేను నమ్ముతా. నేను నేను అయ్యప్ప స్వామి భక్తుడిని 15 సార్లు మాలేసా. నేను నమ్ముతా. నా దగ్గర క్యారెక్టర్, టాలెంట్ ఉన్నప్పుడు ఈరోజు కాకపోతే రేపొస్తది. అట్లాగే మనం ఎవరికన్నా ద్రోహం చేస్తే, ఈరోజు కాకపోతే రేపు అది మనకు కర్మ రూపంలో మనకి ఎనక్కిచ్చేస్తది. అది కూడా నమ్ముతాను మేడం. సో, మీరు 'జబర్దస్త్' చేసేటప్పుడు 'ఆది' గారు వాళ్ళు ఇంకా అప్పుడు అంత ఫేమ్ అది రాలేదు కదా! మీకు 'ఆది' గారి ర్యాప్ ఆ టైంలో మిమ్మల్ని ఏమన్నా వచ్చి అడిగేవాళ్ళా ఏంటి అని విన్నాను ఒకసారి. సో, యాహ్! అహా! వినేదేం కాదు. సుమన్ టీవీ ఇంటర్వ్యూస్‌లో కూడా ఆ పిల్లోడు తమ్ముడు అది నేను ఇట్లాగా 'డీవీ నాయుడు' గారు అంటే నా పేరే. నేను ఎళ్లి చేస్తున్నప్పుడు అన్నయ్యతో కూడా మాట్లాడాను. అన్నయ్యతో సెల్ఫీ కూడా దిగాను. అన్నయ్యతో కూడా ఏంటి ఎలా ఉండాలి జబర్దస్త్‌లో అంటే ఏదో చిన్న ఏదో అడిగారు నాకు 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 తెలిసింది నేను చెప్పాను గూడా. సో, అట్లా తను కూడా ఇప్పటికి నాకు అందరూ టచ్‌లో ఉంటారు మేడం. సో, ఆ టైంలో అట్లా ఆ అబ్బాయి గూడా నన్నడిగాడు. అన్న ఎలా ఇది జబర్దస్త్ నుంచి ఎలా నేను ఫర్దర్‌గా ఎలా వెళ్ళాలి? ఏమైనా టిప్స్ చెప్తారా? అంటే ఇందులో టిప్స్ ఏం లేదు. క్యారెక్టర్ టాలెంటే. ఇంక టిప్స్ ఏముంటాయి స్పెసిఫిక్‌గానా. కానీ ఈవెన్ నాకు అభి గూడా నాకు ఫ్రెండే. అభి ద్వారానే వచ్చాడు తమ్ముడు హైపరాది. సో, అభి వీళ్ళందరూ కూడా ఓవర్‌కమ్ చేసి ఒక పెద్ద స్టేజ్‌కెళ్ళాడంటే మనోడు బికాస్ ఆఫ్ మనోడు క్యారెక్టర్ టాలెంటే. ఇవాల్టికి అంత పెద్ద పొజిషన్‌లో ఉన్నా నేను ఎక్కడైనా కనిపిస్తే "అన్న నమస్తే అన్న బాగున్నావా అన్న" అని ఇదే ప్రేమతో మాట్లాడతాడు. సో, అలా మాట్లాడుతున్నాడు కాబట్టే ఆ అబ్బాయి ఇంకా హైట్ చూస్తున్నాడు. చిన్న విషయం అది. సో ఫైనాన్షియల్‌గా వెల్ సెటిల్డా? ఏమంటారు ఫైనాన్షియల్ సైడ్? అంటే ఇప్పుడు సినిమాలనే పాటికి జనరల్‌గా మనకి మీరు 100 సినిమాలు చేస్తే దానిలో కొన్ని పేమెంట్స్ వస్తాయి. కొన్ని పేమెంట్స్ రావు అని చెప్తూ ఉంటారు. సో మీరు 'జబర్దస్త్' చేస్తున్నారు, మూవీస్ చేస్తున్నారు. ఫైనాన్షియల్‌గా అంతా హ్యాపీనా? ఏమంటారు? ఫైనాన్షియల్‌గా నేనేం సఫిషియెంట్‌గా అయితే లేను మేడం. హ్మ్. సో, అట్లనే నేను ఇబ్బందుల్లో కూడా లేను. అంటే నేను 3 పూట్ల తినడానికి, పడుకోవడానికి, నా పిల్లలకి ఫీజు కట్టుకోవడానికి, ఈ గ్రాసరీస్ తెచ్చుకోవడానికి వీటికి నేను కంఫర్టే. బట్ నా వెనకాల ఆస్తులు లేవు. ఇక్కడ ఫైనాన్షియల్‌గా ఎప్పుడంటే మేడం, మన కోసం దూది వెంకట్ అనే వ్యక్తి కోసం పేపర్‌లో రాస్తారు. స్క్రిప్ట్ రాసుకునేటోడు పేరు పెట్టి. ఆ రోజు మనం ఫైనాన్షియల్‌గా సెటిల్డ్ అయినట్టు. ఈ లోపల సర్వైవల్ జరిగిపోతుంటుంది అంతే మేడం. మేడం నాకు కెమెరా ముందు తప్పనిచ్చి విడిగా ఎనకాల యాక్ట్ చేయడం నాకు తెలీదు. తెలుసుకోను గూడా. హ్మ్. నేను అంతే నా డీఎన్ఏ అది. యాహ్! సో 'దూది వెంకట్' గారు ఇంత స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఉండడం వల్ల ఏమైనా ఆఫర్స్ మిస్ అయ్యారా? ఆఫ్‌కోర్స్ 100% కొన్ని ఆఫర్స్ మిస్ అయిన దాఖలున్నాయి. కొన్ని ఆఫర్స్ మిస్ అయినవి గూడా ఈ జన్మకి మనకు తెలియవు గూడా. తెలియవు కూడా. ఎవరు ఒప్పుకున్నా ఇది ఫ్యాక్టు. ఇప్పుడు నేను మీకు ఈ ఇంటర్వ్యూలో నేను మాట్లాడిన దాంట్లో కొంతమందికి ఏమైనా ఇబ్బంది అనిపించొచ్చు. బట్ నేను ఆల్‌మోస్ట్ ఫ్యాక్ట్సే మాట్లాడా. 99% ఫ్యాక్ట్స్ మాట్లాడా. మేబీ ఇబ్బంది అనిపిస్తే నేనేం చేయలేదు. నా బిజినెస్ లైట్. సో ఇద్దరు మంచి కవల పిల్లలు లాంటి యాహ్! ఆడపిల్లలు. యాహ్! సో వాళ్ళేమన్నా చైల్డ్ ఆర్టిస్ట్‌కి ఎట్లైనా సినిమాలు తీసుకొచ్చే ఆలోచన ఏమన్నా ఉందా? 'ఫియర్' అనే ఒక సినిమాలో చేయించాను. హీరోయిన్ గారికి చిన్నప్పుడు క్యారెక్టర్సు. హ్మ్. దూది అనుష్క, అన్విక వాళ్ళ పేర్లు. అంటే ఇంక చదువు మీదే కొంచెం ఫోకస్డ్‌గా ఉన్నారు. నేను వద్దని నాకు అంటే వేరేలా అని కాదు. ఈ ప్రొఫెషన్ ఏంటంటే మేడం ఈ ఆర్టిస్ట్ అనేది ఇంకా కంప్లీట్‌గా మనం చిన్నప్పటి నుంచి వాళ్ళని అన్ని విధాలుగా డాన్సు, యాక్టింగ్ అన్నీ చేసి ఇక్కడ మనం వదిలేయాలి. నాకేందంటే వాళ్ళని కంప్లీట్‌గా ఎడ్యుకేషన్ వైపే పంపిద్దామని నా ఆలోచన. సో, ఓకే. మా ఫ్యామిలీలో ఎవరు ఆర్టిస్ట్‌లు లేరు. నేనే. కానీ నాకెందుకో ఇష్టం లేదు.
సో, కాబట్టి వాళ్ళని ఏదో స్వీట్ మెమరీస్ కోసం చేయించాను మేడం. హ్మ్. వాళ్ళు ఏందంటే అంటే ఇప్పుడు ఇంకా వాళ్ళకి 10థ్ రన్నింగ్ కాబట్టి వాళ్ళు గూడా మనం ఏం చెప్తే అది వింటున్నారు. మేబీ ఒక 20 ఇయర్స్ దాటిన తర్వాత వాళ్ళు ఆలోచన లేదు. నేనేదన్నా క్యారెక్టర్ ఆర్టిస్ట్ హీరోయిన్ అయితానంటే నాకు తెలీదు మేడం. యాస్ ఫర్ నౌ అయితే నా మాట వింటున్నారు. తర్వాత విషయం నాకు తెలీదు. వాళ్ళ ఇష్టం అంటారా ఆ టైంకి? అంటే తెలీదు మనం మనం ఇప్పుడు మా అమ్మ నాన్నగారు "నువ్వు ఇండస్ట్రీకెళ్ళొద్దురా" అంటే నేను డిగ్రీ చేసి ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను. నేను వినకుండా వచ్చాను. హ్మ్. సో, అట్లా వాళ్ళు కూడా రేపు నా మాట వినాలని లేదు. బట్ తెలీదు ఎలా జరిగితే అలా జరిగియండి. ఇప్పటివరకైతే నేను వాళ్ళని ఓన్లీ ఎడ్యుకేషన్ వైపే పంపిద్దాము. మూవీస్ అదంతా వద్దని నా ఆలోచన మేడం. సో, స్టార్టింగ్ కెరియర్‌లో మీరొచ్చినప్పుడు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినప్పుడు గాని, ఎందుకు మనకిదంతా చదువుకున్నాము, మంచిగా జాబ్ చేస్తే బావుంటుంది. ఇట్లాంటి సిట్యుయేషన్ ఫేస్ చేసినయంటే ఏం చెప్తారు? హ్మ్. నాకు సిట్యుయేషన్స్ వచ్చాయి. బట్ నేను ఎందుకు ఇండస్ట్రీకొచ్చానని ఆలోచించలేదు మేడం. బట్ సిట్యుయేషన్స్ వచ్చాయి. నేను కూడా నాకు ఒక 4, 5 సార్లు విసగ్గూడ చెక్ పోస్ట్‌లో ఆ ఫంక్షన్ హాల్స్‌లో నా దగ్గర డబ్బులు లేకపోతే ఎళ్లి ఎవరో తెలీదు ఆ పెళ్ళిళ్ళు అవన్నీ నేనెళ్ళి భోంచేసిన రోజులు. నాకు ఇవన్నీ చెప్పుకోవడం నేను సిగ్గుగా, చిన్నతనంగా ఫీల్ అవ్వను మేడం. ఎవరైనా అనుకుంటే లైట్ మేడం. సో, సో అలాగా చేసిన రోజులున్నాయి. సో, కాబట్టి కానీ నేను ఏ రోజు గూడా వెళ్ళిపోవాలని మాత్రం ఆలోచించలేదు. సో, ఈవేళ నేను ఒక 10 మందికి అన్నం పెట్టే పొజిషన్‌లో నేనున్నాను. హ్మ్. ఆ రోజు నేనెళ్ళి నాకు ఆకలిగా ఉంటే అన్నం తినే పరిస్థితి కూడా ఉంది. బట్ నేనెళ్ళిపోవాలి ఇండస్ట్రీ నుంచి అనేది ఆలోచన లేదు. ఎందుకంటే నేను ఫైటర్‌ని మేడం. నేనెందుకంటే నా క్యారెక్టర్ అంతే. నాకేమన్నా ఎవరేమన్నా ఇబ్బందయితుంది నా వల్ల నా క్యారెక్టర్ వల్ల ఎవరికైనా ఇబ్బందవుతుందంటే కరెక్ట్ చేసుకుంటా. నేను చేస్తున్న యాక్టింగు ఎక్కువ చేస్తున్నావు అని కొంతమంది కొన్ని సందర్భాల్లో అంటే డైరెక్టర్సు అది తగ్గించుకుంటాం మీటర్ అంతే తప్పనిచ్చి మనకింకా అనుకున్న సక్సెస్ రాలేదు. వెళ్ళిపోవాలి. పిచ్చ లైట్ మేడం. యాహ్! నేను కొడతా. కొంచెం లేట్ అవ్వచ్చు. కొడతా. సో, ఇండస్ట్రీలో మీతో పాటు ఉన్న ఫ్రెండ్స్ అంటే స్టార్టింగ్ నుంచి ఉంది. ఈ టైంలో కూడా ఎప్పుడైనా సరే అది హ్యాపీనెస్ అయినా, బాధ అయినా షేర్ చేసుకోవాలి అంటే వెంటనే ఇండస్ట్రీ పర్సన్స్ కాల్ చేసే పర్సన్స్ అంటే ఎవరు? నాకు ఫినాన్షియల్‌గా ఎప్పుడన్నా ప్రాబ్లమ్ ఉందంటే వానికి చెమ్మక్ చంద్రకి ఫోన్ చేస్తా. "అరేయ్ మామ కొంచెం ఇట్లా డబ్బులు కావాలిరా" అంట. సప్తగిరి గానికి ఫోన్ చేస్తా. ఇట్లా కొంతమందికి ఫోన్ చేస్తా. "రేయ్ ఇట్లా అవసరం ఉందిరా" అంట. సో, మళ్ళీ నేను తిరిగి కూడా ఇవ్వను. వాళ్ళు అడగరు కూడా. హ్మ్. సో, నాకు దాదాపు ఒక ఇండస్ట్రీలో ఒక 10 మంది దాకా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. అండ్ రియల్ ఎస్టేట్‌లో కూడా ఒక 10 మంది దాకా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. వీళ్ళల్లో నాకు తెలిసి నాకు 45 ఏండ్లు. ఈ 45 ఏండ్లలో నేను దాదాపు 20 ఏండ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా. రియల్ ఎస్టేటు, లైజనింగ్‌లో గాని, సినిమా యాక్టింగ్‌లో గాని. కనీసం నాకు తెలిసి వరస్ట్ కేస్‌లో ఒక 20,00,000 ఫ్రీగా ఇచ్చుంటారు. ఫ్రీగా వరస్ట్ కేస్‌లో. ఒక సప్తగిరి గాడే ఒక 2,00,000 దాకా ఇచ్చుంటాడు. చంద్ర గాడు ఒక 1,00,000 దాకా ఇచ్చుంటాడు. ఇంక డిఫరెంట్ డిఫరెంట్ పర్సన్స్ ఇచ్చారు. వాళ్ళెవరు కూడా నన్ను అడగరు మేడం. నేను ఇవ్వను. ఎందుకివ్వనంటే ఎందుకు అడగరంటే వీడు మంచోడు. సో, వీడికి సాయం చేస్తే మనకి ఇంకో విధంగా దేవుడు మనకు హెల్ప్ చేస్తాడు అని వాళ్ళ నమ్మకం. ఎందుకు ఇవ్వను అనంటే కన్ఫర్మ్డ్‌గా వీడికిచ్చే పొజిషన్ ఉన్నప్పుడు మేము వద్దంటే వాడే తెచ్చిస్తాడు అని వాళ్ళకి నమ్మకం ఉంటుంది. అయినా అప్పుడు కూడా వాళ్ళు తీసుకోరు. సో, నాకు ఈవెన్ 'సందీప్ కిషన్' గారు గూడా మా అమ్మగారు చనిపోయినప్పుడు ఇదప్పుడు మన అదే 'పుష్ప 1'కి బిఫోర్ అప్పుడు డార్లింగ్ ఫోన్ చేసి రిక్వెస్ట్ చేశాడు. ఒక 2,00,000 పంపిస్తానంటే, "వద్దు డార్లింగ్" అని చెప్పన్నాను. సో, ఈవెన్ నేను ఆ టైంలో గూడా ఒక డైరెక్టర్ గారు చనిపోతే 'ప్రియుడు' అనే ఒక డైరెక్టర్ గారు వరుణ్ సందేశ్ గారితో చేశారు. నేను సుకుమార్ సార్‌కి మెసేజ్ పెడితే వాట్సాప్‌లో ఒక 2,00,000 ఆయనకి పంపించారు గూడా. సో, కరోనా టైంలో. సో, ఇట్లా నాకు ఇండైరెక్ట్‌గా గూడా నేను ఎవరన్నా అసిస్టెంట్ డైరెక్టర్లు ఖాళీగా ఉన్నా అంటే ఎక్కడైనా డైరెక్టర్ల దగ్గర ప్లేస్‌మెంట్ చెప్తుంటా. ఎవరైనా డైరెక్టర్స్ ఎళ్లి హీరోలకు కథ చెప్పాలి, ప్రొడ్యూసర్స్ కథలు చెప్పాలంటే పంపిస్తుంటా. సో, ఇట్లా ఇవన్నీ కూడా నాకు మళ్ళీ ఏం తిరిగి ఎక్స్‌పెక్ట్ చేసుకోను మేడం. నాకు అలా చేయడం ఇష్టం అంతే. అంతే. యాహ్! మీరెలాగా ఫ్రీగా చేస్తారో మీకు కూడా అలానే మిగతా వాళ్ళు చేస్తారు. ఆహ్, నేనంత ఎక్స్‌పెక్ట్ ఇప్పుడు ఆహ్, ఇప్పుడు నేను నాకు సుకుమార్ సారు ఈవెను నేను ఏ ఇంటర్వ్యూలో చెప్పింది ఏ ఇంటర్వ్యూలో చెప్తున్నా ఫస్ట్ టైమ్. ఈవెన్ నా వాట్సాప్ స్టేటస్ కూడా ఆల్మోస్ట్ సుకుమార్ సార్ చూస్తుంటారు. అంటే అది నా గొప్పతనం కాదు. నా క్యారెక్టర్ గొప్పతనం. నా క్యారెక్టర్ ఉందే దాంట్లో నేను గొప్పోడిని. సో, అట్లా అంతెందుకు 'సముద్రఖని' అన్న ఒక సినిమా ఆకాశవాణి ఫుల్ లెంత్ చేశా. ఆ రోజు వాళ్ళ వైఫు, వాళ్ళ బాబు, పాప అక్కడున్నారు. నేను "అరేయ్! మీ వదిన పిల్లలు రా" అని ఇంట్రొడ్యూస్ చేశారు. 'సముద్రఖని' అన్న. అప్పుడు చేశామక్కడ వైజాగ్ దగ్గర పాడేరులో దాదాపు ఒక 40 డేస్ చేశాం అన్న నేను ఆకాశవాణి సినిమాకి.
అరే నీకు ఒక విషయం చెప్పాలరా అని అన్నారు. చెప్పాలి దూది అన్నారు. మా ఇంటి పేరుతో అంటాడు. దూది వెంకట్ నాయుడు నా పేరు. డీవీ అంటే దూది వెంకట్. ఏంటి అన్నయ్య అంటే, మీ వదిన నాకు అప్పటికి పెళ్ళయిందిరా. తనకి టిఫిన్ తీసుకురావడానికి ఈవినింగ్ డిన్నర్‌కి నా దగ్గర డబ్బులు లేవు. ఫ్రెండ్స్ తోటి బయటెళ్ళాము. అక్కడేమో వాళ్ళు తినరా అని చెప్పేసి అన్నారు. నేను ఇడ్లీ లేదురా ఇంటికెళ్ళి రూమ్‌కెళ్ళి తింటాను. ఇడ్లీ పార్సెల్ తీసుకున్నా. మీ వదినకి ఇడ్లీ ఇచ్చి నేను నీళ్ళు తాగి పడుకున్నాను. ఆ విషయము నేను బాగా ఫినాన్షియల్‌గా కంఫర్ట్‌గా ఉన్నప్పుడు మీ వదినతో చెప్పానురా అని అన్నారు. అన్నప్పుడు నేను ఒక విషయం షేర్ చేసుకున్నా అన్నతో. ఏంటన్నా, నాకు చిన్నప్పుడు మా అమ్మ, నాన్న సండే ఎప్పుడొస్తుందా మీకు బోర్ కొడుతుందా? లేదు. సండే ఎప్పుడొస్తుందా అని వెయిట్ చేసేవాళ్ళము. ఒక కిలో చికెన్ వచ్చేది. మేము ఐదుగురు మా పెద్దక్క, చిన్నక్క, మా అన్నయ్య, నేను, మా తమ్ముడు. దాన్ని అమ్మ షేర్ చేయడం కోసం 2 పూట్ల చాలా ఇబ్బంది పడేది. తను ఆల్మోస్ట్ పులుసేసుకొని తినేసి, నేను తినేసాను అబద్ధం చెప్పేది ముక్కలేసుకొని. నేను ఒక స్టేజ్‌కొచ్చిన తర్వాత అమ్మకు ఊకూకనే కేఎఫ్‌సి అవి ఇవి పెడుతూ ఉండేవాడిని. ఆవిడకింకా వెక్స్ అయిపోతున్నాను, తినలేకపోతున్నానని ఎక్స్‌ప్రెస్ చేసేది. అప్పుడు నీకో విషయం అడగాలమ్మా అని అన్నాను నేను మా అమ్మతో. ఏంట్రా చిన్నోడా అనింది. అంటే నన్ను ఇంట్లో చిన్నోడా అంటారు. అంటే ఒకప్పుడు నాన్న ఒక కిలో చికెన్ తెచ్చిస్తే ఆదివారము నువ్వు మాకు షేర్ చేసేసి నువ్వు ఏదో గ్రేవీ తినేసాను అబద్ధం చెప్పేదానివి కదమ్మా అన్న. నీకెలా తెలుసా? నేను చూసాను కదమ్మా అన్న. అందుకే నీకు సఫిషియెంట్‌గా ఎంత నీకు వెక్స్ అయిపోయేలాగా చికెన్ పెడుతూ వచ్చాను. కేఎఫ్‌సి అని ఇంకోటి. ఇప్పుడు నిన్ను అడగాలనిపించింది ఈ క్వెషన్ అంటే ఆమె కంట్లో నీళ్ళొచ్చేసాయి. సో, అట్లా కొన్ని కొన్ని స్వీట్ మెమోరీస్ ఏందంటే సముద్ర కన్నన్న చెప్పినందుకు నేను అన్నయ్యకి తిరిగి నేను చెప్పానవి. సో, ఇక అన్నీ లైఫ్ జరుగుతుంటాయి ఇవన్నీ. నెక్స్ట్ ఏమైనా తమిళ్ గాని, వేరే లాంగ్వేజెస్ మూవీస్ గాని? నేను 'యోగి బాబు' గారి సినిమా ఒకటి చేస్తాను మేడం. హ్మ్. వెరీ సూన్ మంచి వేషము. 'బుస్సీ దురా' అని ఒక సినిమా టైటిల్ అది. 1946లో జరిగే కథ అది. దాంట్లో 'యోగి బాబు' గారితో పాటుగా ఒక మంచి ఫుల్ లెంత్ చేస్తున్నాను. డైరెక్ట్ తమిళ్ అది. ఇట్స్ వెరీ సూన్ స్టార్ట్ అయితది. ఇంక తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్ గారు ఇట్లా సోకాల్ వేరే 4, 5 మంది హీరోస్ ఉన్నాయి. సందీప్ కృష్ణ గారిదొకటుంది ప్రెజెంట్. సో, ఇట్లా కమిట్ అయ్యేటివి. ఓ ఓకే. 4, 5 ఉన్నాయి మేడం. డెఫినెట్‌లీ. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. యాహ్! యాహ్! ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కెరియర్. నేను చూసాను మొత్తం అన్ని పెద్ద పెద్ద సినిమాలే ఉన్నాయి. యెస్. సో, థాంక్ యూ ఫర్ యువర్ టైమ్. కొంచెం యాహ్! అటు ఇటు అయినా పాపం మా కోసం మీరు టైమ్ ఏం ఇచ్చారు. లేదు. నేను సో, పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నారు. మీరు అనుకున్న విధంగా ఒక మంచి క్యారెక్టర్ మీకు పడాలి. యెస్. అప్పుడు మీరన్నారు కదా! మీ పేరు మీద రైటింగ్ అనేది యెస్. రాసుకోవాలనేది. డెఫినిట్‌గా మా విష్. డెఫినిట్‌గా మీరు ఆ స్టేజ్‌కి రావాలి. ఇప్పుడైతే మీకు ఆటోమేటిక్‌గా కాంటాక్ట్స్, గుడ్ విల్ అంతా ఉంది. ఒక క్యారెక్టర్ అనేది, ఒక సినిమా అనేది మంచిది పెడితే ఆటోమేటిక్‌గా మీకు మీ పేరు మీద రాయడం అనేది నాకు తెలిసి ఇప్పటికి కూడా రాస్తారనుకుంటున్నాను. లేదు మేడం. నాకు అబద్ధాలు చెప్పడం నా డీఎన్ఏకి తెలీదు. ఓకే. సో, డెఫినెట్‌లీ నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ నుంచి మీరు చెప్పిందైతే 100% జరుగుతదని నేను అనుకుంటున్నాను మేడం. ఎందుకంటే డెఫినిట్‌గా జరగాలి. బికాస్ ఆఫ్ నాకు రిలీజ్‌కున్నవి గాని కమిటేటివ్ మూవీస్ నేను నేను చాలా ప్రాక్టికల్‌గా ఉంటాను మేడం. ఇమాజినేషన్‌లో ఉండను. హ్మ్. సో, వాటిని బేస్ చేసుకొని చెప్తున్నాను. యాహ్! అదనమాట. యెస్. థాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్. థాంక్ యూ మ్యామ్. సో, చూసారు కదండీ! ఇది ఈరోజు ఇంటర్వ్యూ. ఇలాంటి మరిన్ని ఇంటర్వ్యూల కోసం చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ. నేను మీ థాంక్ యూ.